ఓకే ఓకే నమస్తే బ్రదర్స్. నమస్తే. వాళ్ళు భార్య పని గారేనా? ఓకే, థ్యాంక్ యూ. తల్లి మన సొడేశ్వర తల్లి బాబా, థ్యాంక్ యూ తల్లి. టెక్సస్ ప్రోగ్రామ్, టెక్సస్ అవుతుంది ప్రోగ్రామ్. అన్నా దేనికి సూపర్. డబ్బులైతే సెల్ఫీ తీసుకున్నాడు. థ్యాంక్ యూ. మనోడు సెల్ఫీ సూపర్ అయ్యా. గుడ్ గుడ్. సార్ మీరు బైక్ ఫస్ట్ మీకు నచ్చింది ఎంత? 10 రూపాయలైనా 5 రూపాయలు 10 రూపాయలు వేయండి. ఓకే ఓకే. ఆదర్శరాలుగా ఉండి 10 మందికి ఒక హెల్ప్ కల్పిస్తుందంటే ఆవిడ చూసి మనం ఎంతో వేసుకోవాలి. మాకు అమ్మ కంటే పెద్దమ్మలాగా అమ్మను పూజిస్తూ వచ్చినప్పుడల్లా అమ్మ ఓకే సూపర్. ఓకే ఏరమ్మా ఫోన్ చేస్తారా? ఫోన్ చేస్తారా? నమస్తే. థ్యాంక్ యూ. అటు తిరుగు తమ్ముడు, అటు దిగొచ్చు కదా. వృద్ధులకి ఈ జోలి పెట్టే కార్యక్రమం మెయిన్ ఏంటంటే ప్రపంచంలో తల్లికి తండ్రికి మించిన దైవం లేదు. తల్లికి తండ్రికి మించిన దైవం లేదు ఈ ప్రపంచంలో. ఇప్పుడు రాను వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి. కనీసం తల్లిదండ్రులను కూడా చూడలేని ఒక పిల్ల తల్లిదండ్రులని వృద్ధాశ్రమం పంపుతున్నారంటే ఎంత నీచమైన విషయమో మనం అందరం తెలుసుకోవాలి. ఇది ప్రతి వాళ్ళకి ఇది ఒక పాఠంగా ఉండాలి. కానీ వృద్ధాశ్రమంలో ఉండకుండా చేయాలంటే ప్రతి వాళ్ళలో తల్లిదండ్రుల మీద గౌరవం పెరగాలి. తల్లి తండ్రి అంటే అది ఒక దైవంతో సమానం. కాబట్టి తల్లిదండ్రులను బాగా చూడండి. వాళ్ళని చనిపోయిన దాకా వాళ్ళ పక్కనుండే మెడికల్స్ కానీ వాళ్ళ ఆరోగ్యాలు కానీ చూసి పంపండి. భగవంతుడు మన ఫ్యామిలీ మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనేది ఈ సందర్భం చెబుతున్నాం. ఆ సందర్భంగా ఇప్పుడు ఈ జోలి కార్యక్రమం ఏంటంటే ముసలి వాళ్ళు ఒక ఆశ్రమంలో తల్లి ఛానల్ నుంచి ఒక 30-40 మందిని ఒక చిన్న ప్లేస్లో పెట్టుకొని అమ్మ ఆ వృద్ధాశ్రమం నడుపుతుంది. కాబట్టి ఆ తల్లి కూడా ఛానల్ ఇంతకుముందు గవర్నమెంట్ దగ్గర కూడా ల్యాండ్ గురించి కూడా ఈ కలెక్టర్ దగ్గరికి వాళ్ళు కూడా ప్రయత్నించింది. బట్ అది ఇంకా వాళ్ళు సహాయం చేయలేదు. ఆ విషయం కూడా దీంట్లో కూడా మనకి ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్ కూడా ఇలాంటి వృద్ధాశ్రమాలకు కొంచెం హెల్ప్ చేసి ఉంటే అది కూడా కొంచెం హెల్ప్గా ఉంటుందని మేము ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. తల్లి మీరు కూడా